మీ అవసరానికి తగ్గట్టు మీరు కనుక ఒక మంచి పవర్ఫుల్ లైట్ కొనుక్కోవాలనుకుంటే ఈ లైట్కి మించి లైట్ అయితే ఉండదు. ఆ లైట్ ని క్యారీ చేయడానికి మనకి ఎట్లాంటి ప్రీమియం బ్యాగ్ అయితే ఇస్తారు. మనకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ లైట్ అయితే ఉంది. సో ఇదే నాన్2 కి సంబంధించిన లైట్. దీనికి ముందు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, దాంట్లోనే RGB సిరీస్ అనేది లైట్. సో లైట్ అనేది మనకి ఎట్లా అయితే ఉంటుంది, 450 వాట్స్ లైట్ ఇది. సో రెడ్ కలర్ లో ఉన్నదే మనకి RGB మోడల్ అంటారు. సో దీన్ని ఎక్కడ వాడుకోవచ్చు అంటే మీరు వెబ్ సిరీస్ తీసినా కానీ, ఫోటోగ్రఫిక్ కావాలన్నా, వీడియోగ్రఫిక్ కావాలన్నా, లేకపోతే మీరు కంటిన్యూస్ వీడియో వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ ఎవరైనా కానీ లైట్ ని వాడుకోవచ్చు. దీని లోపల పెద్ద ఫ్యాన్ అయితే ఉంటుంది, దీనికి అసలు హీట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. దాంతో పాటుగా ఈ లైట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేసేయచ్చు. మీ బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి మీరు లైట్ ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నేను మాత్రం పర్సనల్ గా చాలా యాడ్స్ ఏదైతే ఉంటాయో వాట్లేదు ఈ లైట్ ని వాడుతున్నారు. మీరు కనుక ఒక వెబ్ సిరీస్ అయ్యుండి మీకు కనుక ఒక మంచి ప్రీమియం లైట్ కావాలని అనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్ లో ఈ ఖచ్చితంగా నాన్2 కి సంబంధించిన లైట్ ని అయితే పర్చేజ్ చేసుకోండి. దీన్ని మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. దాంతో పాటుగా మీకు సాఫ్ట్ బాక్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు దీనికి బౌన్స్ మౌంట్ అయితే ఉంటుంది. దీంట్లో మనం రకరకాల సాఫ్ట్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా మీకు కమింగ్ వీడియోస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు లైట్ ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఆన్ చేయగానే మనకి లైట్ అనేది ఇంత అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు డార్క్ ఉన్న రూమ్ ఒక్కసారి వెలుతురుతో నిండిపోయింది కదా. సో 450 వాట్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. 3 HZ అయితే ఉంటే ఒకటి మనం చూసుకుంటే కెల్విన్స్ అయితే మార్చొచ్చు. దాంతో పాటుగా మనం ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా హ్యూ అండ్ సాచురేషన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, RGB లైట్ కాబట్టి. సో ఫస్ట్ మనం చూసుకుంటుంటే ఫటాఫట్ దీంట్లో మనకి 5600 కెల్విన్ అయితే ఉంది. సో దీని అయితే తగ్గిద్దాం, 3200 కెల్విన్స్కి అయితే వెళ్ళాం కదా. ఇక్కడ మనకి GM అనేది కనపడుతుంది, అంటే గ్రీన్ అండ్ మజెంటా. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దానిలో కూడా వెళ్ళి మనం కావాల్సినట్టు మైనస్లోకి ప్లస్లోకి అయితే తీసుకెళ్ళచ్చు. దాంతో పాటుగా దీన్ని మనం ఇంకా 3500 కెల్విన్స్ నుంచి 5600 కెల్విన్స్ వరకు అయితే తీసుకెళ్ళాను. సో గ్రీన్ అండ్ మజెంటాలో 10 అయితే పెట్టాను. దీన్ని మనం మైనస్లోకి అయితే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే ఆటోమేటిక్గా మనకి హ్యూ అండ్ సాచురేషన్ అయితే ఉంది. మనకు కావాల్సిన హ్యూ అండ్ సాచురేషన్లో మనకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 450 వాట్స్ అంటే సూపర్ అయితే పనిచేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే 15 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ లైట్లో ఇది హైలైట్, ఎందుకంటే ఇంత పెద్ద లైట్లో 450 వాట్స్ లైట్లో మనకి ఎఫెక్ట్స్ ఇవ్వటం సూపర్ అయితే పనిచేస్తూ ఉంటాయి. దాంతో పాటుగా మనం వాయిస్ని కమాండ్ చేసుకుంటా, అంటే మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కూడా మ్యూజిక్ని కానీ ఇక్కడ లైట్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ లైట్ అనేది పర్ఫెక్ట్ అయితే అనిపించింది నాకు. సో దీని మోడల్ మళ్ళీ చూసుకోవచ్చు, నాన్2 ప్రో సిరీస్. ఇది రెడ్ కలర్లో ఉంటే RGB లైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ అని చెప్తాను.